ప్రజాప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేస్తున్న ప్రైవేట్ హాస్పిటల్స్. మీరు ఈ మాట ఎట్లా అంటారని చెప్పి హాస్పిటల్ వాళ్ళందరికీ కూడా కొంతమందికి మండుతుంది. ఎందుకంటే కొంతమంది ప్రైవేట్ హాస్పిటల్స్ ఎందుకు పెట్టుకున్నారంటే కేవలం ఆరోగ్యశ్రీ నిధుల కోసమే కొంతమంది పుట్టగొడుగుల లెక్క హాస్పిటల్ పెట్టుకున్నారు. నేను అందరి గురించి మాట్లాడతలేను. కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల ఈ రోజు ఆరోగ్యశ్రీ ఆగిపోయింది. ప్రభుత్వ హాస్పిటల్ అని కూడా ఈ రోజు వర్క్ చేయనీయకుండా కొంతమంది ప్రైవేట్ వాళ్ళు చూస్తున్నారు. కానీ ఈ రోజు తెలంగాణలో ద రిచెస్ట్ పర్సన్స్ ఎవరు ఇన్ హైదరాబాద్ తెలంగాణలో అని కొడితే దాంట్లో ఫార్మాకి సంబంధించిన వాళ్ళు, ఈ హాస్పిటల్స్కి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. మరి మీకు గవర్నమెంట్ నుంచి ఫండ్స్ రాకపోయినా కూడా మీకు అన్ని పైసలు అంత ఆస్తులు ఏడికెళ్ళి వస్తున్నాయి కూడా అర్థమవుతలేదు. ఈ రోజు మనం చూస్తున్నాం ద రిచెస్ట్ పర్సన్ ఇన్ తెలంగాణ ఎవరైతే ఉన్నారో ఈ రోజు పెద్ద పెద్ద హాస్పిటల్, అసలు హాస్పిటల్స్ ని చూస్తా అంటే అసలు అవి మాల్సా లేదా హాస్పిటల్స్ అనేది కూడా అర్థమవుతలేదు. అంటే కట్టేస్తున్నారు. మళ్ళీ హైదరాబాద్ ఏంటంటే ఇవాళ మనం చూసుకున్నట్లయితే ఫార్మాకి కానివ్వండి ఇదంతా అసలు చాలా మంచిగా అయిపోయింది. ఫార్మా హబ్ గా కూడా తెలంగాణ మంచిగా తీర్చిదిద్దుకున్నది కాబట్టి పుట్టగొడుగుల లెక్క హాస్పిటల్ అన్ని వెలుస్తా ఉన్నాయి. వైద్యం కోసం కూడా చాలా మంది వస్తా ఉన్నారు. ఇంకొంతమంది ఏంటంటే ఈ ఆరోగ్యశ్రీ నిధులు ఏవైతే ఉన్నాయో వీటి కోసమే హాస్పిటల్ పెడుతున్నారు. ఇది సత్యం. ఇంకా పెద్ద పెద్ద డాక్టర్లు, సీనియర్ డాక్టర్లు ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ఫండ్స్ ని మిస్యూజ్ చేస్తున్నారు. ఎట్లా అంటే మేము నెలలో ఇన్ని సర్జరీస్ చేసినామని చెప్పి ఫేక్ గా కొన్ని చూపిస్తున్నారు. ఇవన్నీ ఇప్పుడైనా కాదు, గత ప్రభుత్వంలోనే అయితే వీళ్ళపైన ఎంక్వైరీలు అయినాయి, విజిలెన్స్ రిపోర్ట్లు ఉన్నాయి. ఆ రిపోర్ట్లు ఎడవేనాయండి అసలు? ఆ రిపోర్ట్లు గనక ఈ రోజు బయట పెడితే ఈ రోజు ఆరోగ్యశ్రీ ఆగిపోయేది కాదు. ఈ పెద్ద మనుషులు వచ్చి ఇంత నీతి వాక్యాలు మాట్లాడుకుంటా ఈ రోజు మీడియా ముందుకు వచ్చి మేము ఆరోగ్యశ్రీ ఆపేస్తామని చెప్పి గవర్నమెంట్ ని కూడా బెదిరించేటోళ్ళు కాదు. మరి గవర్నమెంట్ ఏం చేస్తాందో, దీనిపైన ఎందుకంత సీరియస్ యాక్షన్ తీసుకుంటలేదో, మరి వాళ్ళకి ఎందుకు భయపడుతుందో కూడా అర్థమవుతలేదు. ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళకి ఎందుకు భయపడుతుందో కూడా ఈ రోజు గవర్నమెంట్ అర్థమవుతలేదు. ప్రభుత్వాన్నే బ్లాక్మెయిల్ చేస్తారు. ఆరోగ్యశ్రీ కోసం వెలిసిన పుట్టగొడుగులు, వైద్య ముసుగులో వ్యాపారం, లెక్కలేనని లెక్కలు చెబుతూ దోచుకుంటున్న ఆసుపత్రులు. నిజంగా అసలు ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ కూడా వీళ్ళకు పర్సంటేజ్ పెంచింది. మళ్ళీ 5 లక్షలు ఉన్నది ఏదైతే ఉందో 10 లక్షలకు పెంచిపించుకున్నారు. వీళ్ళు అన్ని వేయించుకుంటున్నారు. మళ్ళీ మీకు కావాల్సిన నిధులు కూడా ఆల్మోస్ట్ రిలీజ్ చేస్తామని చెప్పిండ్రు. ఇన్ని గణం నడుస్తున్నా కూడా మళ్ళీ ఆరోగ్యశ్రీ బంద్ చేయడం అంటే ఏందో అర్థమైతలేదు. ఇన్సూరెన్స్ లో కూడా దొబ్బుడే. ఆడ ఇన్సూరెన్స్ ఎంత ఉన్నదో అంత ఇన్సూరెన్స్ మొత్తం క్లెయిమ్ చేయాలని చెప్పి కూడా వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి వాళ్ళకి చెప్పి మేము ఇట్లా తీసుకుంటున్నాం అని చెప్పి ఇట్లాంటి సిచ్యువేషన్స్ కూడా చాలా ఉన్నాయి. మళ్ళీ మేము నీతివంతులము, మేము చాలా శుద్ధ పూసలం అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు కొంతమంది డాక్టర్లు. ఇక మీ గురించి ఎంత మాట్లాడుకున్నా దండగానే. కానీ జనాలకు తెలవాలి కదా. ఈ రోజు ఆరోగ్యశ్రీ ఎందుకు బంద్ చేస్తామంటే గవర్నమెంట్ ఫండ్స్ ఇస్తలేదు కాబట్టి, గవర్నమెంట్ నుంచి ఏం వస్తలేదు కాబట్టి మేము ఆరోగ్యశ్రీ బంద్ చేస్తామని చెప్పి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. కానీ మీరు చేసే అరాచకాలు, మీరు చేసే అడ్డగోలు బిల్లులు, అసలు లెక్క పత్రం లేకుండా మీరు చేసే సర్జరీలు ఫేక్ అన్ని మీరు ఇస్తున్నారు కదా, వాటి గురించి నిజంగా ఒక్కసారి అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది అవన్నీ ఓడగొట్టిండ్రో మరి ఏం చేసిండ్రో తెలియదుగా. ఈడేమైందంటే గవర్నమెంట్ మారింది కాబట్టి వీళ్ళకు రెక్కలు వచ్చినాయి. ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళందరికీ కూడా రెక్కలు వచ్చినాయి. ఇక ఫైల్ ఏడవేనే అవన్నీ తెలియదు. ఇక ప్రజాప్రభుత్వానికి పాపం దొరకలేనట్టున్నాయి ఫైల్ అన్ని. ఆ ఫైల్ అన్ని తీస్తే ఈ రోజు వీళ్ళు మాట్లాడకపోయేటోళ్ళు కదా. ఈ పెద్ద మనుషుల వారు కూడా ముందుకు వచ్చి మాట్లాడకపోయేటోళ్ళు. అప్పట్లో వీళ్ళపైన యాక్షన్ తీసుకునేటన్న టైంకే ప్రభుత్వం మారిపోయింది. ఈ రోజు ప్రభుత్వం మారిపోయి ఏమైంది, వీళ్ళకి పాపం తెలుస్తలేనట్టున్నది ప్రజాప్రభుత్వానికి. అందుకే వీళ్ళందరూ కూడా బ్లాక్మెయిల్ చేస్తాను. రేవంత్ రెడ్డి గారు మీరు అస్సలు ఊకోకండి. వీళ్ళు వచ్చి చేసేది లేదు, వాళ్ళు బెదిరిస్తే పెద్ద అయిపోయేది ఏం లేదు. నిజంగా ఏదో రేవంత్ రెడ్డి గారు ఏం చేయలేరని చెప్పి వీళ్ళందరూ అనుకుంటా ఉన్నారు. ఒక్కసారి అల్టిమేటం మీకు జారీ చేసిన అనుకోండి, సుక్కలు చూపిస్తారు ఇక మీకు. వీళ్ళ పైన ఎస్మా ప్రయోగించండి ఒక్కసారి. లేదా మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్స్ నిజంగా వీళ్ళు చేస్తున్నారు లేరా అనేది మళ్ళీ ఒకసారి విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తే వీళ్ళు చేసే కథలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా బయటపడతాయి. ఎన్ని అరాచకాలు ఇవన్నీ వేసుకుంటా మళ్ళా శుద్ధపూసలు లెక్క వచ్చి ఇక్కడ బెదిరించుకుంటా మీటింగ్లు పెడతా ఉన్నారు పెద్ద మనుషులంతా. కొంతమంది గురించి నేను మాట్లాడేది, అందరు కాదు. కొంతమంది మంచి డాక్టర్లు ఉంటారు, మీ వల్ల వాళ్ళ పేరు కూడా పోతున్నది ఆడ. రేవంత్ సర్కార్ ఉదాసీనత సొమ్ము చేసుకుంటున్నారు. గతంలో ఇలా చేస్తేనే ఆరోగ్యశ్రీ అక్రమాలపై ఎంక్వైరీ వేశారు. ఆసుపత్రుల భాగోతాలు వెలుగులోకి తెచ్చారు. చర్యలు తీసుకునే సమయంలో ప్రభుత్వం మారింది. సో ఈడ ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళందరికీ రెక్కలు వచ్చినాయి. ఇక మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు కదా, తీసుకొని మూటలు ఇస్తే వాళ్ళే సైలెంట్గా ఉంటారు అని చెప్పి అనుకున్నారో మరి ఏమనుకున్నారో. మొత్తానికి అయితే వీళ్ళ అరాచకాలు అయితే అవతలేవు. దీనిపైన రేవంత్ రెడ్డి గారు స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోండి. గత ప్రభుత్వం బకాయిలు చెల్లించిన మొండికేస్తున్న ఆసుపత్రులు, ఆరోగ్యశ్రీ పరిధి పెంచడంతో పండుగ చేసుకుంటున్న ఆసుపత్రులు, అయినా ధనదాహం తీరక లేనిపోని కొర్రీలు. గత ప్రభుత్వంలో విజిలెన్స్ ఎంక్వైరీలో తేలిన ఆసుపత్రులను మూస్తే గాని బుద్ధి రాదు. 22% వైద్య ఛార్జీలు పెంచుకున్న సంతృప్తి లేని అలకలు.
22% కూడా వైద్య ఛార్జీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పెంచుకున్నారు. ఇంత ఘనం చేసి మళ్ళీ గత ప్రభుత్వంలో విజిలెన్స్ ఎంక్వైరీలు అయినాయి, దాన్ని ఇక పక్కకు పెట్టేసిండి. ఇక ప్రభుత్వం మారింది కాబట్టి దానికి ఏదో మ్యానిపులేట్ చేసి ఉంటారు వీళ్ళు, ఏదో గత ప్రభుత్వం మరి ఏమైందో దాని గురించి తెలియదు, మళ్ళీ ఎంక్వైరీ చేయాలి వీళ్ళ పైన. ఇన్ని ఘనం చేసుకున్నా కూడా వీళ్ళకు ఇంకా ఏదో అసంతృప్తి. మరి అది ఏం కావాలన్నా వీళ్ళకు ఏందో కూడా అర్థమైతలేదు. ఇంకెన్ని పైసలు కావాలి, జనాల దగ్గర నుంచి ఎన్ని దోచుకోవాలి? 5 లక్షలని కాస్త 10 లక్షలు చేసిండ్రు, అది మళ్ళీ గవర్నమెంట్కే బొక్క. ఇన్ని ఘనం చేస్తున్నా కూడా ఇంత ఘోరంగా బ్లాక్మెయిల్ చేస్తుంటది. ఇటీవల బకాయిలు చెల్లించకపోతే వైద్యం చేయమని ప్రభుత్వానికే హెచ్చరికలు. ఇది యాక్చువల్లీ ఎప్పుడు రాష్ట్రం అంటే నేటి రాత్రిలో ఎప్పుడు వచ్చింది కథనం అంటే 27న వచ్చింది ఇది. కానీ వీళ్ళు ఆరోగ్య సేవలు ఎప్పుడు బంద్ చేసిండంటే ఈ సెప్టెంబర్ కదా, ఆగస్టు 27కే వచ్చింది. ఆ రోజు మనం చెప్పడం జరిగింది ప్రైవేట్ హాస్పిటల్ బెదిరించుడైంది రేవంత్ రెడ్డి గారు చూడండి అని. వీళ్ళు ఆరోగ్యశ్రీ బంద్ చేస్తే ఇక మేము కూడా స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకుంటామని చెప్పి అప్పుడే చెప్పడం జరిగింది. ఎందుకంటే చాలా మంది ప్రైవేట్ హాస్పిటల్ కూడా ఫేక్ బిల్స్ పెడుతూ చేస్తా ఉన్నారు, వాళ్ళ చిట్టాలు కూడా ఉన్నాయి. ఇక మీరు ఆరోగ్యశ్రీ ఈ రోజు మీరు బంద్ చేసిండ్రు కాబట్టి ఇక మేము కూడా ఎవరెవరు ఎన్ని అరాచకాలు చేసిండ్రు, ఎన్ని ఫేక్ సర్జరీలు చేసిండ్రు ఏందనేది కూడా మేము కూడా 1 by 1 మీ చిట్టాలన్నీ కూడా బయట పెడతాం. ఓకేనా? చలో. దుర్మార్గమైన దోపిడీ సాగిస్తున్న ఆసుపత్రుల లైసెన్స్లు రద్దు చేయకపోతే దోపిడీ ఆగదు. ఆరోగ్యశ్రీ నిధుల కోసం ఆసుపత్రులు పెట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆరోగ్యశ్రీ నిధులతోనే ఆసుపత్రులు నడుపుకుంటున్నారు. తిన్నింటి వాహనాలు లెక్కబెట్టినట్లు ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఎక్కడో అక్కడ ఫుల్ స్టాప్ పెట్టకపోతే ఆసుపత్రుల ఆగడాలు ఆగవు, సామాన్యులకు సరైన వైద్యం అందదు. ఒక పక్కన విద్యా వైద్యం ఫ్రీగా రావాలి అని చెప్పి మేము కూడా చూస్తూ ఉంటే ఈ మధ్యలో వచ్చి ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళందరూ ఇల్లు పుల్ల పెడుతున్నారు. ఇక్కడ గవర్నమెంట్ 100% ఫుల్ ఫ్లెడ్జ్ గా చేయలేదనే కదా ఆరోగ్యశ్రీని తీసుకొచ్చింది. ప్రైవేట్ హాస్పిటల్స్ లో కూడా అక్కడ ఇంకా వైద్యం బాగుంటది, మళ్ళీ గవర్నమెంట్ నుంచి కూడా సపోర్ట్ ఉండాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో తీసుకొస్తే ఈ రోజు దీన్ని బిజినెస్ చేసేస్తున్నారు ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళంతా. ఖాళీ వాటి కోసమే బడా హాస్పిటల్ పెడుతూ ఫేక్ బిల్స్ పెట్టుకుంటూ కొంతమంది హాస్పిటల్స్ నడిపిస్తున్నారు. వరంగల్లో కూడా వెలుగులోకి వచ్చింది ఒకటి, దానికి సంబంధించిన రిపోర్ట్స్ కూడా ఉన్నాయి, మా దగ్గర కూడా రిపోర్ట్స్ ఉన్నాయి. మరి నిజంగా రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిగిన విజిలెన్స్ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కసారి తీయండి. దీనిలో ఎవరెవరైతే పాల్పడ్డారో వాళ్ళ హాస్పిటల్ లైసెన్స్లు ఏవైతే ఉన్నాయో రద్దు చేయండి. అప్పుడు కనుక ఇల్లు చేతికి రారు, లేకపోతే ఇలా ఆగడాలు ఇంకెక్కువైపోతాయి. ఇక మమ్మల్ని ఎవ్వరు ఆపలేరురా నైనా అని అనుకుంటారు వీళ్ళు పెద్ద మనుషులు. వైద్య రంగాన్ని విషతుల్యం చేస్తున్న చీడ పురుగులు, నయవంచిత ప్రైవేట్ ఆసుపత్రులు, ఆరోగ్యశ్రీ నిధులు అడ్డదిడ్డంగా మేయడం, ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీకి కైంకర్యాలు, మానవత్వం లేని ఆసుపత్రుల అడ్డదారి సంపాదనలు, వైద్యం పేరుతో సాగిస్తున్న దుర్మార్గపు వ్యాపార నిలయాలు, బకాయిల పేరుతో పదే బెదిరింపులు, బకాయింపుల పేరుతో అడ్డగోలు బిల్లులు. సో ఇది తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు ప్రైవేట్ హాస్పిటల్స్ కి సంబంధించి ఈ రోజు వాళ్ళందరూ కూడా ఆరోగ్యశ్రీ ఆపేయడం జరిగింది. ఆరోగ్యశ్రీ ఆపేసి ప్రభుత్వాన్ని ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తున్నారు. నిజంగా మీరు నిజాయితీగా ఎవరైతే బిల్స్ పెట్టినరో వాళ్ళు ముందుకొచ్చి మాట్లాడితే చాలా బాగుంటది. ఇక కొంతమంది ఏంటంటే నేను చెప్తున్నా కదా ఫేక్ బిల్స్ పెట్టి కూడా చాలా మంది కూడా ఈ రోజు గవర్నమెంట్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు. అట్లాంటి వాళ్ళు నిజంగా రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి వాళ్ళపైన దృష్టి పెట్టి వీళ్ళపైన ఒక్కసారి విజిలెన్స్ ఎంక్వైరీ జరిపితే ఇలా ఎవరు కరెక్ట్ ఉన్నారు, ఎవరు కరెక్ట్గా ఉన్నారు, ఎవరు దీన్ని ఎగేస్తున్నారు ఏందనేది తెలుస్తుంది. తెలిసినాక ఎవరైతే ఫేక్ బిల్స్ పెట్టి ఈ రోజు గవర్నమెంట్ బ్లాక్మెయిల్ చేస్తున్నారో వాళ్ళందరి హాస్పిటల్ లైసెన్స్లు రద్దు చేయండి. ఇంకా చాలా ఉన్నాయి, వెలుస్తా ఉన్నాయి హాస్పిటల్. ఇంత ప్రాబ్లం ఉన్నా కూడా బడా హాస్పిటల్ ఏ ధైర్యంతో కడుతున్నారో మరి నాకైతే అర్థమైతలేదు. జర ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు మీరు దీనిపైన దృష్టి పెట్టండి. వాళ్ళు బెదిరిస్తే వాళ్ళు వచ్చి చేసేది కూడా ఏం లేదు. మీరు ఒక్కసారి గట్టిగా వీళ్ళపైన కన్నేస్తే వాళ్ళే మీద